మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తును అందరికీ ఉండాలండి. జరుగుతున్నటువంటి శిలువశాల ప్రార్థనా కొడుకుల సందర్భంగా ఈ దినం 30 రోజు కూడా జరగబోతుండగా మరి వచ్చినప్పుడు దాకా పాడదారు దాన్ని స్తుతించాం. అలాగే ఈ సమయంలో వాక్యం ద్వారా పరశురాత్రి మనతో మాట్లాడుతుండగా ఈ 30 రోజుకు దేవుడు సమకూర్చిన వర్తమానం ద్వారా మన ఆత్మీయత మనము బలపరుచుకుందాం. చదువుకుందాం. చూడండి ఒక మాట. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. మీరు అలసట పడకయు మీ ప్రాణము విసిగి ఉండినట్లు పాపాత్మ తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతి ఓర్చుకొనున ఆయన్ను తలంచుకొని చెప్పి చక్రమాట చెప్తున్నట్టు మనం చూస్తున్నాం. దీని స్తోత్రం గాక. ఈ వాక్య భాగాలు చూసినట్లయితే ఈ శిలువచాల సందర్భంగా అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పౌలు ద్వారా ఒక చక్రమాట హెచ్చరిస్తున్నట్టు మనం చూస్తున్నాం. మీరు అలసట పడిపోవద్దు, అలాగే మీ ప్రాణంలో ఉసుకుండా ఉండాలని చెప్పి పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసినటువంటి తిరస్కారమంతను యేసుక్రీస్తు ప్రభు ఎలాగ ఓర్చుకున్నారో వాటిని తలంచుకోండి. మీరు కూడా చిన్న చిన్న తప్పులు, చిన్న చిన్న ఇబ్బందులు, చిన్న చిన్న అవమానాలు మన జీవితంలో వచ్చినప్పుడు కూడా వాటి పట్ల మనము కృంగిపోకుండా, బాధపడకుండా, అలసట పడకుండా, విసిగిపోకుండా మనం కూడా స్థిరంగా విశ్వాసం కత్తియుతాన్ని కొనసాగించేటువంటి యేసు వైపే చూస్తూ ముందు కొనసాగాలని చెప్పి దేవుడు హెచ్చరిస్తున్నట్టు మనం చూస్తున్నాం. దాని స్తోత్రం గాక. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా అనేక మంది ఆయనకి వ్యతిరేకంగా అక్కడ ప్రవర్తించినట్టు మనం చూస్తున్నాం. అందుకే ఆ మాటలో వ్యతిరేకంగా అన్న మాట దగ్గర పుట్టినోట్లో రెండోను అక్షరం వేసి కింద చూస్తే రాయబడింది. అదేమిటి అంటే తన సొంత జనాంగం ద్వారా వ్యతిరేకించబడినట్టుగా దీని వాక్యం అక్కడ అర్థమవుతున్నారు. దీని స్తోత్రం గాక. ఈ లోక స్నేహితులైన వారు, ఈ లోకల బంధువులైన వారు, ఈ లోకల ఇరుపురు వారు, లోక ప్రజలు మనకు కొన్ని వ్యతిరేకతలు వచ్చినప్పుడు కూడా వారు మన కుటుంబీకులు కాదు కదా అని చెప్పి అంతగా మనం బాధపడకపోవచ్చేమో. కానీ సొంత కుటుంబీకుల నుంచే, సొంత జనాంగం నుంచే వ్యతిరేకత వచ్చినప్పుడు నిశ్చయంగా అది ఎంతో వేదన చెప్పి మనము గుర్తించేవారిగా ఉంటుండాలి. దీని స్తోత్రం గాక. అందుకే యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో కూడా తన సొంత యూదా జాతి ప్రజల నుంచే అనేక వ్యతిరేకతను ఏర్పాటు చేస్తుంటే రోమా ప్రభుత్వం ద్వారా వచ్చిన వ్యతిరేకత గురించి ఆయన బాధపడలేదు. కానీ తన సొంత జనాంగమే యూదులే ఆయన ద్వారా అనేక నుంచి మేళ్లు పొందుకుని అనేక అద్భుతాలు కళ్ళారా చూసినటువంటి ఆయన స్వస్థత, మేలు, ఆశీర్వాదము పొందుకున్నటువంటి వారిని వ్యతిరేకంగా ప్రవర్తించిన విధానం బట్టి అక్కడ ఎంతో బాధపడుతున్నట్టుగాను, ముఖ్యంగా వారందరూ పెట్టే శ్రమను కూడా ఓర్చుకున్నట్లుగా మనకు మాదిరి చూపిస్తూ ఇటువంటి ఓర్పు మీలో కూడా కలిగి ఉండాలి. నేను స్తోత్రం గాక. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఒక చక్రమాట చెప్తున్నారు. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి, హింసించి మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడు సంతోషించి ఆనందించండి, మీ ఫలం పరలోకమందు అధికమని చెప్పి చెప్తున్నట్టు మనం అక్కడ చూస్తున్నామండి. దీని స్తోత్రం గాక. అందుకే సామెతల గ్రంథము 24వ అధ్యాయం 10వ వచనం చూసినప్పుడు శ్రమ దినమున నీవు కృంగిని వల్ల నీవు చేతకాని వాడు అవుతావని చెప్పి వాక్యం చెప్తుంది. శ్రమలు ప్రతి మనిషి కూడా భూమి మీద వస్తూ ఉంటుంటాయి. ఆత్మీయపరంగా, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఏవో శ్రమలు మనకు వస్తూ ఉంటుంటాయి. అయితే ఆ శ్రమలు బట్టి మనం వచ్చినప్పుడు కృంగిపోతే ఆ శ్రమ ఇంకా పెరిగే అవకాశం ఉంది. తత్ఫలితంగా శారీరక బలహీనతలు, అనారోగ్యం కూడా పొందే అవకాశం ఇక్కడ ఉంటుందని చెప్పి మనం గుర్తించాలి. కాబట్టి నా జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా సరే వాటిని యేసుక్రీస్తు ప్రభువు వారు తన సొంత జనాంగం నుంచి వచ్చినటువంటి ఆ శ్రమలో వ్యతిరేకతను బట్టి ఆయన ఏ విధంగా ఓర్చుకున్నాడో మనం కూడా అలసట పడక మన ప్రాణం విసుకు ఉన్నట్లు మన పట్ల ఏ ఇబ్బంది కలిగినా కూడా మనం ఓర్చుకునే స్వభావం కలిగి ఉండాలని చెప్పి దేని వాక్యం చెప్తుంటే మనం చూస్తాం. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం గమనించినప్పుడు ఆ యొక్క బంగారము ఆ యొక్క అగ్నిలో వేయబడి కాల్చబడినప్పుడు అది శుద్ధ సువర్ణంగా మార్చబడుతుంది కనుక మన విశ్వాసం కూడా అగ్ని కురుము లాంటి ఏమిటంటే సమస్యలు వచ్చినా సరే మంచి విశ్వాస వీలుగా మనం తయారు చేయబడతానని గుర్తించి విశ్వాసాన్ని మాత్రం కోల్పోకూడదని చెప్పి చక్రమాట చెప్తున్నట్టు మనం అక్కడ చూస్తున్నామండి. దీని స్తోత్రం గాక. ఉదాహరణ చూడండి. ఒక శిల్పమే ఉంది. ఆ శిల్పం తాను చెక్కబడుతున్నప్పుడు ఎంతో బాధపడుతుందేమో, కానీ అలాగని నేను నన్ను చెక్కవద్దని చెప్పి ఆ శిల్పితో చెప్తుందా? చెప్పదు. ఎందుకు చెప్పదంటే అతను చెక్కడం పూర్తయిన తర్వాత ఆ రాయికి, ఆ శిలకు ఒక చక్కని అందమైన రూపాన్ని ఇస్తాడు. ఆ రూపాన్ని చూడడానికి అనేక మంది వస్తుంటారు. ఆ యొక్క శిల్పం పక్కన నిలబడి అనేక మంది ఫోటోలు కూడా తీయించుకుంటే ఎంతో సంతోషించడం మనం అక్కడ చూస్తున్నాం. దాని స్తోత్రం గాక. అలాగే వస్త్రాన్ని కుడుతున్నప్పుడు నాకు ఎన్నో కుట్లు పడుతున్నాయి, ఎన్నో ఇబ్బంది పడుతున్నా అని చెప్పి ఆ వస్త్రము తను కుట్టేటువంటి దర్జీ గారికి కనుక టైలర్ గారికి ఆటంకపరుస్తుందా? ఆటంకపరచదు. ఎందుకంటే ఆ వస్త్రం కుట్టబడిన తర్వాత ఒక వ్యక్తి వాటిని ధరించినప్పుడు ఆ వస్త్రం ఎంతో విలువైందిగాను అనేక మంది చేత కొనియాడబడుతూ నిచ్చల డ్రెస్ చాలా బాగుందమ్మా అని చెప్పి ఒక చక్కని అప్రిషియేషన్ కూడా వారిని పొందుకుంటామని చెప్పి గుర్తించేవారు ఉంటుండాలి. అలాగే కొండ కూడా చూసినప్పుడు నేల మట్టి చేసి కొండ చేస్తాడు,
అది మళ్ళా జిగటమను కాబట్టి దాన్ని బాగు చేయడానికి ప్రయత్నిస్తాడు. మళ్ళా వేస్తుంటాడు. మళ్ళా కొండ అక్కడ పగిలిపోతూ ఉంటుంది. అది ఇన్ని మార్లు నన్ను పగలగొడుతుంటావు, మళ్ళా చేస్తుంటావు ఏంటి అని చెప్పి ఆ కొండ కూడా అతను ప్రశ్నించదు. ఎందుకంటే చివరికి ఆ కొండ చక్కని రూపాన్ని పొందుకొని అనేక మంది యొక్క దాహాత్ని తీర్చే కొండగా ఆ కొండ ఉంటుందని చెప్పి గుర్తించేవారుగా ఉంటుండాలండి. స్తోత్రం గాక. అందుకే జ్ఞానైన సొలొమోను ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 4వ చక్రం అడు చెప్తున్నాడు, ఓర్పు అనేక ద్రోహకార్యములు చేయకుండా జరగకుండా కాపాడుతుందని చెప్పి దేవుని వాక్యం చెప్తుంటే మనం చూస్తున్నాం. అందుకే భక్తులు ఇక హెబ్రీ పత్రిక ఉత్తరం రాస్తూ అపోస్తలుడైన పౌలు ఈ ఉదయకాలం ముందు ఇక 30 రోజు సెలవుచాన ప్రార్థనా కొడుకులో మనకు నేర్పిస్తున్న ఆత్మీయ సత్యం ఏమిటంటే, మీరు అలసట పడకి మీ ప్రాణములు వెసుకుగా ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసేటువంటి అనగా సొంత జనాంగమే తన వ్యతిరేకంగా చేసేటువంటి తిరస్కారమంతు ఓర్చుకొనున్న ఆయన్నే మీరు తలంచుకొని చెప్పి చక్కని మాట చెప్తున్నట్టు మనం అక్కడ చూస్తున్నామండి. దీని స్తోత్రం గాక. అందుకే లోకల్ ఒక సామెత ఉంటుంది కదా, పడ్డవాడు ఎప్పుడు కూడా చెడ్డవాడు కాదట. కొన్ని శ్రమలు వస్తుంటాయి, ఇబ్బందులు వస్తుంటాయి, అవమానాలు వస్తుంటాయి, అపవాదం మన మీద అక్కడ వేస్తుంటారు. ఎందుకంటే మనుషులైతే పైవేషాన్ని చూస్తారు, కానీ దేవుడు హృదయాంతరంగా పరిశీలించే నీతిగా యెహోవా కాబట్టి దేవుని దృష్టిలో మన యథార్థవంతులుగా ఉంటున్నప్పుడు ఆ సత్యాన్ని అంచులు నడుచుకున్నప్పుడు ఈలోక మనుషుల నుంచి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, అవమానం వచ్చినా, అన్యాయానికి గురైనా సరే తన అయిన సమయంలో తప్పకుండా లేవనెత్తుతాడండి. స్తోత్రం గాక. అందుకే తగిన సంబంధం మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన రెక్కల చాటున దీనమనస్సులో ఉండమని వాక్యం చెప్తుంది. ఎందుకంటే దీనమనస్సు గలవారి యొద్ద, వినయమనస్సు గలవారి యొద్ద దేనాత్మ నివసిస్తుందని చెప్పి దేని వాక్యం చెప్తున్నట్టు మనం అక్కడ చూస్తున్నామండి. దీని స్తోత్రం గాక. సో ఈ ఉదయకాలం పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతుండగా ఓర్చుకొండు ద్వారా లేదా ఓర్పు నుంచి మంచి గుణం యేసుక్రీస్తు కలిగినటువంటి ఆ గుణం కలిగిన ద్వారా ఎటువంటి దీవెనలు పొందుకున్నారో, ఎటువంటి ఆశీర్వాదం పొందుకున్నారో కొందరు భక్తులకి జీవితాన్ని నేర్చుకుని మన జీవితంలో ఆత్మలో బలపరచబడుతూ వారు పొందుకున్నటువంటి ఆ దీవెనలు ఆశీర్వాదం కూడా మనం కూడా స్వతంత్రించుకునేవారిగా ఉంటున్నాం. చదువుకుందాం. చూడండి, మొట్టమొదటి వ్యక్తి హెబ్రీ పత్రిక చదువుదాం. 6వ అధ్యాయము 11-12 వచనాలు చూసినప్పుడు, మీరు మందులు కాక ఓర్పు చేతనే వాగ్దానం స్వతంత్రించుకుంటారని చెప్పి ఆ వాక్యం లిఖించబడినట్టు మనం అక్కడ చూస్తున్నాం. దీని స్తోత్రం గాక. సో నా జీవితంలో కూడా దేవుడు అనేక వాగ్దానం మనకి ఇచ్చాడు. ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా అవన్నీ కూడా అవును అన్నట్లుగా, అనగా ఆమెన్ అని దేవుడు చెప్పినట్టు ఉన్నట్టుగా వాక్యం చెప్తుంది. ఎందుకంటే వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆయన నరుడు కాదు, కానీ ఆయన దేవుడు కాబట్టి తప్పకుండా మన పట్ల అక్కడ నెరవేరుస్తాడని చెప్పి దేని వాక్యం చెప్తున్నట్టు మనం చూస్తున్నాం. సో అబ్రాహాము తన జీవితంలో ఇచ్చినటువంటి వాగ్దానం, అతను ఒకప్పుడైతే అన్యుడిగా అబ్రాహాముగా ఉంటున్నాడు. అయితే దేవుడు అతను పిలిచినప్పుడు అతను లోబడి ఆయన వెంబడించాడు కనుక అతని పేరు కాస్త అబ్రహాం అని చెప్పి చక్కని మాట కూడా అక్కడ పేరు కూడా అక్కడ మార్చినట్టు మనం అక్కడ చూస్తున్నాం. కాబట్టి అబ్రహాంగా మార్చబడిన ఆ యొక్క అబ్రహాం జీవితంలో చూసినప్పుడు దేవుడు చేసిన వాగ్దానం కూడా నెరవేరుస్తాడని చెప్పి నమ్మంగా అక్కడ నమ్మినట్టు మనం చూస్తున్నాం. ఇదిగో నీకు జనాంగాన్ని విస్తరింపజేస్తాను, నేను చూపించి వీళ్ళు దేశానికి నీవు వెళ్ళు, అక్కడ నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్తూ, ఇదిగో ఆకాశం నక్షత్రాలు చూడు, సముద్రం కట్టున్నటువంటి ఇసుక రేణువులు చూడు, ఆ విధంగా నీకు విస్తారమైనటువంటి జనాంగాన్ని అనుగ్రహించబోతున్నా అని చెప్పి దేవుడు చెప్పినప్పుడు అప్పటి వరకు కూడా ఏ జనాంగం అతను తోడుగా లేదు, అతనికి ఆశీర్వాదము దీవెనలు కూడా ఏమీ కూడా లేనట్టు మనం అక్కడ చూస్తున్నాం. అయినప్పుడు కూడా వాగ్దానించి దేవుడు నమ్మదాన్ని గుర్తించి యేసును నమ్మకొంచి ఆయన వాగ్దానం స్వతించుకుంటామని గుర్తించి ఓర్పుతో ఎదురు చూసినట్టుగా అతని జీవితంలో గొప్ప మేలు పొందుకుంటా మనం చూస్తున్నాం. దీని స్తోత్రం గాక. ఆ దేవుడు చెప్పిన దేశానికి ఆయన ప్రయాణం వెళ్ళాడు, దేవుడు అద్భుతాలు జరిగించాడు, శ్రేష్టమైన సంతానం కూడా దేవుడు అక్కడ ఇస్సాకును కుమారుడుగా అనిపించినట్టు మనం అక్కడ అర్థమవుతాం. దీని స్తోత్రం గాక. ఆ తర్వాత దినాలు చూస్తే నీ ఒక్కగానొక కుమారుని ఆ మొరియా పర్వతంలో ఒక పర్వతం తీసుకెళ్ళి నాకు దహన బలిగా అర్పించేయమని చెప్పినప్పుడు దేవుడు కనికరాన్ని కోరుకుంటాడు తప్ప బలిని కోరుకునే దేవుడు కాదు కదా. ఆయన ఇచ్చి మళ్ళా వెనక్కి దాన్ని తీసుకుంటాడు ఏంటని చెప్పి విశ్వాసం ఇచ్చి ఇద్దరు కూడా ఆ యొక్క మొరియా పర్వతం మీదకి వెళ్ళి దేవునికి దహన బలి అర్పించి వస్తామని చెప్పి తన భార్యతో షారతో కూడా చెప్పి ఒక పనివాడిని తీసుకుని ఒక గాడి తీసుకుని దాని మీద కుమారుడు ఇస్సాకు ఉంచి అక్కడ కట్టెలకు తీసుకుని వెళ్ళినట్టు మనం అక్కడ చూస్తున్నాం. పైకి వెళ్ళిన తర్వాత కట్టెలను కూడా పేర్చాడు, ఇస్సాకును దాని మీద చేతులు కాళ్ళు కట్టేసి అందులో పడుకోబెట్టినప్పుడు అప్పుడు ఆ ఇస్సాకు కూడా దారిని అడుగుతున్నాడు, అయ్యా ఇదిగో చక్కగా కట్టెలు తీసుకెళ్తున్నాం, మరి అక్కడ నొప్పు కూడా తీసుకెళ్తున్నాం, కానీ దానాలు పెంచడానికి గొర్రెపిల్ల ఎక్కడా మర్చిపోయావు డాడీ అని చెప్పి అడుగుతుంటే, యెహోవా గిరే దేవుడు కొండ మీద సమకూర్చుంటాడు రా, ఆయనకి ఏది కావాలో ఆయనకి తెలుసు కదా అని చెప్పి అన్నాడు తప్ప కనీసం తన కుమారుడికైనా సరే ఆ బలి పశుగా అర్పించబడేవాడు నీవేనా అని చెప్పి అతను కూడా అక్కడ చెప్పలేదు. కొండ మీదకి
బలిపీఠానికి వెళ్ళారు. అప్పుడు కాళ్ళు చేతులు కట్టేసి తన కుమారుడు బలి ఇవ్వడానికి దేవుడు చెప్పిన రీతిగా బలి ఇవ్వడానికి సిద్ధపరచుకున్నప్పుడు, అబ్రహాము ఆగు, నీవు ఒక్కగానొక్క కుమారుని నాకు బలి ఇవ్వడానికి నువ్వు వెనుక తీయలేదు. నేను స్తోత్రకలుగాక, నేను బలిని కోరుకున్నవాడిని కాదు, కనికరాన్ని కోరుకుంటాను చెప్తూ, జస్ట్ టెస్ట్ యువర్ ఫెయిత్, నీ విశ్వాసాన్ని నేను పరీక్షించడం కోసమే. నీకు సంతానం లేనప్పుడు సంతానం ఇచ్చాను కదా, ఒక ఊరు ప్రత్యేక జనాంగం లేనప్పుడు శ్రేష్టమైన నీకు జనాంగాన్ని ఇచ్చాను కదా, కాబట్టి ఎన్నో మేళ్ళు పొందుకున్నావు కదా, అన్ని మేళ్ళు పొందుకుని నీవు ఒకనాడు నా యందు నమ్మిక ఉంచావు. ఇప్పుడు ఆ విశ్వాసం నమ్మకం నీలో ఉందో లేదో నీకు విశ్వాసం పరీక్షించడం కోసమే నీ ఒక్క కుమారుని బలిమని కోరుకున్నాను తప్ప నేను మాత్రం బలి కోరుకునేవాడిని కాదని చెప్పి తిరిగి మళ్ళీ మనకి ఇచ్చినట్టుగా దీని వాక్యం అక్కడ అర్థమవుతుంది. అయితే దేవునికి ఇవ్వాలని తీర్మానం చేసుకున్నాడు కనుక అబ్రహాము అక్కడ చూస్తే ఒక పొట్టేలు అక్కడ చిక్కుకున్నట్లుగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. వెంటనే ఆ పొట్టేలు తీసుకొచ్చి తన కుమారుడు బదులుగా, దేవుని తాను ఇవ్వాలి అనుకున్న తన కుమారుడు బదులుగా అక్కడ పొట్టేలు దేవుని దహబలిగా అర్పించి దీన్ని కనపరిచినట్టు మనం అక్కడ చూస్తున్నాం. ఆ పొట్టేలే లోక పాపాలు మోసుకొని పోవటువంటి దేవుని గొర్రెపిల్లని యేసుక్రీస్తు ప్రభులు వారండి. నేను స్తోత్రకరంగాక. సో పాపం చేత అపరాధం చేసి చచ్చిన వారుంటగా మనం పొందాలి ఆ యొక్క శిక్ష, మనం పొందుకోవాలి ఆ యొక్క శిలువ శిక్ష, మనం వెళ్ళాలి ఆ యొక్క నరకాగ్ని గుండానికి. కానీ దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని విశ్వాసించే ప్రతి వాడు కూడా నిశంపక నిశ్చయం పొందినట్లు ఆయన మనకు కోసం బలిపశుగా మరి ఇచ్చినట్టుగా దేని వాక్యం చెప్తుంటాం మనం అక్కడ చూస్తున్నామండి. దీని స్తోత్రకలుగాక. అందుకే మొట్టమొదటి నేర్చుకుందాం, అబ్రహాం వలె మనం ఓర్పు కలిగి వాగ్దానం మనము స్వతంత్రించుకునే అనుభవాలు కలుగుండాలని చెప్పి దేని వాక్యం అర్థమవుతుంటాం మనం అక్కడ చూస్తున్నామండి. దీని స్తోత్రకలుగాక. నిన్ను విడువను ఎడబాయనంటివి, నీకు ముందుగా నడిచదనంటివి, నిన్ను విడువను ఎడబాయనంటివి, నీకు ముందుగా నడిచదనంటివి, నీ ఆత్మతో నన్ను ముద్రించానని వాగ్దానమిచ్చిన నా యేసయ్యా, కోట్లాది వందనములు నా యేసయ్యా, ఆరాధించదును నిన్ను ఆత్మతో సత్యముతో. నేను స్తోత్రకరంగాక. అబ్రహాం పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన వెంబడించినప్పుడు ఆయన ఎప్పుడు కూడా విడిచిపోలేదు. కానీ అబ్రహాం తోడు నీడగా ఉన్నాడు. తన వాగ్దానంతో పట్ల అక్కడ నెరవేర్చినట్టుగా దీని వాక్యం అక్కడ అర్థమవుతుంట మనం చూస్తాం. సో నేను విడువను ఎడబాయిన వాగ్దానం దేవుడు కనుక మనం కూడా ఆయన అనుసరిస్తూ ఓర్పుతూ దేవుడు మన పట్ల కార్యం చేసేదాకా కూడా ఎదురు చూసినప్పుడు తనదైన సమయంలో ఆయన కూడా శ్రేష్టమైన కార్యం మన పట్ల చేస్తాడని చెప్పి గుర్తించేవారుగా ఉంటుండాలి. దీని స్తోత్రకరంగాక. సో మొట్టమొదటిగా అబ్రహాము దేవుని యందు ఓర్పుతూ ఎదురు చూసి తనకు చేసిన వాగ్దానాన్ని తనదైన సమయంలో దేవుని సమయంలో వాటిని స్వతంత్రించుకున్నట్లుగా దీని వాక్యం మనకు అర్థమవుతుంది. ఇక రెండవదిగా ఓర్పు కలిగిన వారు ఎటువంటి మీరు పొందుకుంటారో మరొక మాట కూడా చదువుకుందాం. చూడండి, ఆదికాండ గ్రంథము 41వ అధ్యాయము 37 నుంచి 43 వరకు గమనించినట్లయితే అక్కడ యోసేపు జీవితంలో చూసినప్పుడు అక్కడ తన అన్నలు అతనితో ద్వేషిస్తున్నట్టు మనం చూస్తున్నాం. అయితే తన తండ్రి యాకోబు యోసేపునంతా కూడా ప్రేమించేవాడు. ప్రేమించి అతనికి అక్కడ శ్రేష్టమైన రంగురంగుల వస్త్రాలు కూడా కుట్టించినట్టు మనం అక్కడ చూస్తున్నాం. అలా మంచి ఎదుగుతున్న సమయంలో యోసేపుకు దర్శనం వచ్చినట్టు దీని వాక్యం మనకు అర్థమవుతుంది. కలగన్నాడు. ఆ కళలో ఏమిటాయి అంటే తన అన్నంతో చెప్తున్నాడు, ఇదిగో కొన్ని పనులు ఉంటున్నాయి, నా పనులైతే మీకు ఎత్తుగా నిలబడి ఉన్నాయి, నీ పనులైతే నా ముందు పడిపోయి నాకు నమస్కారం చేస్తున్నట్టుగా ఉన్నాయని చెప్పి తనకు వచ్చిన కళ తానే భావం చెప్పినట్టు మనం చూస్తాం. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో అప్పుడు తన తండ్రి ఎక్కువగా యోసేపును ప్రేమిస్తున్నాడని చెప్పి ఆ యోసేపు మీద ఎక్కువ ఈర్ష్య ద్వేషాలతో కూడా ఉంటున్నారు వారి యొక్క అన్నలు. అటువంటి సమయంలో చూసినట్లయితే పైగా అతను చెప్పిన మాట ఏమిటంటే, ఇదిగో నా పనులు అయితే నిట్టనిలువుగా ఉన్నాయి, నీ పనులు నాకు సాగికి నమస్కారం చేసినట్టుగా ఉన్నాయన్నప్పుడు ఏంటి నేను మీకు సాగికి నమస్కారం చేస్తాను అనుకుంటున్నావా, నువ్వంత గొప్పోడైపోతావు అనుకుంటున్నావా, మా బతుకులు నీ ముందు తలంచుకుని నీ ముందు నిలబడేవారే ఉంటామనుకుంటున్నావని చెప్పి అతని మీద ఎంతో ద్వేషాన్ని పెంచుకున్నట్టుగాను ఆ తర్వాత అతడు గుంటలో పడవేసినట్టు మనం అక్కడ చూస్తున్నాం. అయితే ఆ నీతిమంతుల రక్తాపరాధం మన మీద మన పిల్లల మీద ఉంటుందని వాక్యం చెప్తుంది కనుక అది మంచిది కాదులేరా అని చెప్పి మళ్ళీ ఆ వ్యక్తిని మళ్ళీ బడికి తీసుకెళ్ళి ఆ యొక్క పోతీఫరుకి క్షమించండి ఆ యొక్క ఇష్మాయిల్కు వ్యాపారం చేసుకుని ఇష్మాయిల్కి అమ్మేసినట్టు మనం అక్కడ చూస్తున్నాం. ఇష్మాయిల్ తమ పని చేయించుకుని అది పూర్తయిన తర్వాత ఆ ప్రాంతం విడిచి వెళ్ళిపోతూ వాటిని పోతీఫరుకి అమ్మేసినట్టు మనం అక్కడ చూస్తున్నాం. ఆ పోతీఫరు ఇంట్లో కూడా అక్కడ యథార్థపరుడుగా ఉంటున్నాడు, నమ్మకస్తున్నాడు. కాబట్టి పోతీఫరు
మిగతా సేవకులందరి మీద అధికారం ఇచ్చాడు. నా ఇంటికంతటి కూడా నీవే అధిపతిగా ఉండు, అన్ని జాగ్రత్తగా నువ్వే చూసుకో అని చెప్పి ధనాగారం అంతటి మీద కూడా యోసేపుకి అధికారం ఇచ్చినట్టుగా దీని వాక్యం అక్కడ అర్థమవుతుంది. స్తోత్రకలంగాక దేవుడు నమ్మకస్తుల వంశాన్ని నిండారుగా దీవిస్తాడని చెప్పి దీని వాక్యం అక్కడ అర్థమవుతుంది. ఆ నమ్మకస్తులకు దీవెనలు మెండుగా కలుగుతాయని కూడా దీని వాక్యం చెప్తుండటం మనం అక్కడ చూస్తున్నాం. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మళ్ళా అపవాది అక్కడ ఆ పోతీఫరు భార్యను శోధించడానికి అక్కడ ప్రయత్నించాడు. అయితే ఆమె పాపాన్ని ప్రేరేపించినప్పుడు అమ్మ దేవి కనిష్ఠ లోకమంతా కూడా సంచారం చేస్తుంది. ఎక్కడైతే నీ భర్త లేకపోవచ్చు కానీ ఆయన నేత్రాలు మాత్రం దేవుని నేత్రాలు మాత్రము లోకంతో సంచారం చేస్తున్నాయి. ఆయన దృష్టి నా మీద ఉంటుండగా ఇటు ఘోరకారం ఎలా నేను చేస్తాను, నువ్వు నా యజమాని యొక్క భార్యవు, నీ యొక్క యజమాని నాకు ప్రతిరోజు తినడానికి ఆహారము, నేను జీవించడానికి కాస్త అవసరం ఆయనే సమకూరుస్తున్నాడు, నాకు మేలు చేసేటువంటి యజమానికి నేను ఎటువంటి అన్యాయం నేను చేయలేని చెప్పి అక్కడి నుంచి పారిపోయినట్టు దీని వాక్యం అక్కడ అర్థమవుతుంది. దీని స్తోత్రకరంగాక పాపం చేయడానికి అవకాశం ఉన్నప్పుడు అది పాపం చేస్తే అది దీని వాక్యాన్ని మాత్రము విరుద్ధమని చెప్పి మనం గుర్తించాలి. అవకాశం లేనప్పుడు నేను నిక్కచ్చిగా ఉన్నానంటే అది వేరే, పాపం చేయడానికి అవకాశం ఉన్నప్పుడు కూడా చేయకుండా నిక్కచ్చడం ఉండడం అనేది యథార్థవంతుల యొక్క భక్తి జీవితం చెప్పి మనం గుర్తించాలని దీని స్తోత్రకరంగాక. సో తన జీవితంలో కూడా ఆ శ్రమలు వచ్చినప్పుడు అప్పుడు ఇంతలో అతని యొక్క అక్కడి నుంచి పారిపోతే పోతీఫర్ భార్య తన భర్తకు ఇదిగో ఇతను నాకు ఇబ్బంది పెట్టాడని చెప్పేసి నాకు అవమానం కలుగజేశాడని చెప్పి కంప్లైంట్ చేసినట్టు మనం చూస్తాం. అయితే ఆ పోతీఫర్ వచ్చి తన భార్య మాట మీద నమ్మకం ఉంచి తన జీవితంలో ఆ యోసేపు వచ్చిన తర్వాత ఎంతగా వర్ధిల్లాడో, ఎంతగా ఆశించబడ్డాడో, ఆ యోసేపు దేవుడు తను ఎంతగా దీవించాడో అన్నీ కూడా తెలుసు ఆయనకి, పోతీఫర్ గారికి. అన్నీ తెలిసినప్పుడు కూడా తన భార్య మాట విని ఆ పోతీఫర్ యోసేపు మీద కక్ష పెంచుకుని అతను కాస్త చెరసాలలో పెట్టించడం మనం అక్కడ చూస్తున్నాం. అయితే నీతిమంతులు 7 సార్లు పడిపోయినా సరే మళ్ళా ఆయన తిరిగి లేవనెత్తాడు. ఒక నీతిమంతులు బంధకాలు బంధించబడినా సరే తప్పకుండా ఆయన విడిపిస్తాడని చెప్పి దేని వాక్యం చెప్తున్నట్టు మనం చూస్తున్నాం. కాబట్టి చెరసాలలో పడిపోయినప్పుడు అక్కడ చెరసాలకు ఉన్న ఖైదీలందరి మీద కూడా చెరసాల నాయకుడు యోసేపు ఇక్కడ అధికారం ఇచ్చాడంటాడు. దీని స్తోత్రకరంగాక. పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు అధికారిగాతో ఉంటున్నాడు. తన అన్నలైతే వీడికి వేస్ట్ ఫెలో, చిన్నవాడు, వీడికి ఏమీ తెలియదని చెప్పి తృణీకరించి అమ్మివేశారు అక్కడ. కానీ తన జీవితంలో అక్కడ చెరసాలు ఉన్నప్పుడు కూడా హెచ్చించబడినట్టుగాను దాని ముందు పోతీఫర్ ఇంట్లో కూడా హెచ్చించబడినప్పుడు అక్కడ చూస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లోనే అతను అనేక మంది కల వస్తుంటే ప్రతి కలభావం కూడా అక్కడ చెప్పినట్టు దేని వాక్యం అక్కడ అర్థమవుతోంది. ఇంతలో ఆ దేశాన్ని పరిధించినటువంటి ఫరో ఐగుప్తు రాజు కూడా ఒక కల వచ్చిందట. ఆ భావం ఏంటో తెలియక అనేది గాడే విద్య చేయవారిని, జ్యోతిష్కులను అనేక మంది పిలిపించాడు. ఎవరు కూడా అక్కడ సరిగ్గా అక్కడ చెప్పలేదు, ఆయన సాటిస్ఫై కాలేదు. కాబట్టి ఆలోచిస్తుంటే ఇదిగో చెరసాల ఒక వ్యక్తి ఉన్నాడు, గత దినాల్లో నాకు వచ్చిన కల గురించి అతను భావం అక్కడ చెప్పాడు. అతను దైవజ్ఞానం కలిగిన వాడిని చెప్పినప్పుడు ఆ పోతీఫరు చెరసాల విడిపించబడ్డాడు. అప్పుడు వెళ్ళినప్పుడు ఒక రాజుగారికి ఆ విషయం అంతా కూడా క్లియర్గా అర్థం చెప్పినప్పుడు అక్కడ చెప్పినటువంటి ఆ యొక్క వివరణ బట్టి రాజుగారు సాటిస్ఫై, ఎంత జ్ఞానం కలిగినటువంటి దేవుని ఆత్మ కలిగినటువంటి నీకన్నా గొప్ప జ్ఞానవంతుడు ఈ లోకంలో ఎవరుంటారు, దీని స్తోత్రకరంగాక. సో నువ్వే నాకు మహామంత్రి ఉన్నట్లయితే లేదా ప్రధానమంత్రి ఉన్నట్లయితే నేను ఏ విధంగా పరిపాలించాలని హెచ్చరిస్తావు, కాబట్టి ఆ విధంగా నేను మేలు పొందుకుంటా అని చెప్పి తన దేశంలో ప్రధానమంత్రి పోస్టు ఆ యోసేపుకి ఇచ్చేశారు. నేను స్తోత్రకరంగాక. అక్కడ ఒక శాసనం చేయబడింది. ఏమిటంటే ఈ యోసేపుకు అందరూ కూడా నమస్కారం చేయాల్సిందే, ఆయన చెప్పిన మాట మీరు అనుసరించాల్సిందే. ఏదో అంటారు కదా లోకంలో, నేను చెప్పిన మాటే సత్యం, చేసిందే వేదం, ఇది అంటారు కదా శాస్త్రం అని చెప్పి. కాబట్టి అలాగే వారు కూడా అతను చెప్పిన మాటే వేదం, అతను చేసిన శాస్త్రమే మీరు అనుసరించాలి. అతను దాటి ఎవరైనా వెళ్ళినట్లయితే ఖచ్చితంగా వారు శిక్షార్హులని చెప్పి గొప్పగా హెచ్చించబడినట్టుగా యోసేపు యొక్క జీవితంలో మనం అక్కడ చూస్తున్నామండి. దీని స్తోత్రకరంగాక. యోసేపు నిందలు వచ్చిన, బాధలు వచ్చిన, వేదనలు వచ్చిన, తన సొంత వారే తను అమ్మివేసిన, గుంటలో పడవేసిన, పోతీఫర్కి అమ్మివేసిన, అక్కడ చెయ్యని నారాయణ చెరసాల పెట్టబడిన దేవుడు ఆ చెరసాల నుంచి ఆ దేశపు ఐగుప్తు దేశపు ప్రధానమంత్రిగా హెచ్చించాడండి. స్తోత్రకరంగాక. తగిన సంబంధం ఆయన హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన రెక్కల చాప మీద ఎలా ఉండాలట, దీనమనస్కులు ఉన్నప్పుడు దీనమనస్కులు ప్రతి ఒక్కరు కూడా తన సమయంలో హెచ్చింపు జీవితాన్ని ఇస్తాడు. అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా వారు మరుస్తాడని చెప్పి దేని వాక్యం చెప్తుంటాం మనం అక్కడ చూస్తున్నాం. దాని స్తోత్రకరంగాక. నిందలే అభినందనగా చేసి దుఃఖముని నాట్యముగా మార్చి పడం. నిందలే అభినందనగా చేసి దుఃఖమునే నాట్యముగా మార్చి రక్షణనే ప్రాకారముగా చేసి ప్రఖ్యాతిని గుమ్మముగా నిలిపి నిత్యానందము నాకి చుటకై నీ చేతి నీడలో దాచిన దేవా
నిత్యానందము నాకీచుటకై నీ చేతి నీడలు దాచిన దేవా, మనోహరుడా మహనీయుడా, మరణము గెలచిన జయవీరుడా, మనోహరుడా మహనీయుడా, మరణము గెలచిన జయవీరుడా. జయము జయము నీకే జయము, స్తుతియు మహిమ ఘనత నీకే. జయము జయము నీకే జయము, స్తుతియు మహిమ ఘనత నీకే. మనోహరుడా మహనీయుడా, మరణము గెలచిన జయవీరుడా. దేని స్తోత్రకరం గాక. నిందలే మన జీవితంలో అభినందనగా మారుస్తాడట, దుఃఖాన్నే మన జీవితంలో నాట్యంగా మారుస్తాడు, రక్షణనే మన ప్రాకారంగా చేసి ప్రఖ్యాతిని మన గుమ్మముగా మనకు నిలుపుతాడు. నిత్యానందం మనకి ఇవ్వడానికి ఆయన తన చేతి నీటిలో నిత్యం కూడా దాచే దేవుడు అని చెప్పి దైవసేకుల పాస్టర్ చిరుకోటి రోలన్స్ గారు ఇక్కడ చక్కని పాట రాసుకున్నారు. నేను స్తోత్రకరం గాక. సో నీ నా జీవితంలో కూడా జ్ఞానం చేసుకున్నాం. యోసేపు జీవితంలో కూడా చూసినప్పుడు ఎన్ని నిందలు వచ్చినా, బాధలు వచ్చినా, అవమానాలు వచ్చినా, శోధనలు వచ్చినా సరే అతని జీవితంలో దేవుని మీద నమ్మకం ఉంచాడు. అతని జీవితంలో ఓర్పు కలిగి వాటిని కూడా సహించాడు తప్ప ఎవరిని కూడా అక్కడ దూషించలేదు, తిరగబడలేదు. దేని మీద ఆధారపడ్డాడు. అందుకే దేవుడు అతను తోడై ఉన్నాడు. తగిన చిత్తమైన సమయంలో నిశ్చయంగా యొక్క దేశపు ప్రధానమంత్రికి హెచ్చించబడినట్టుగాను, తర్వాత దాన్ని చూస్తే తను ఇబ్బంది పెట్టినటువంటి తన అన్నలే మళ్ళీ ఆయన చెంతకు వచ్చి, అయ్యా నీ ఐగుప్తు దేశం మహారాజని తెలుసుకున్నాము, నీవెంతో కనికరం గలవాడివని మేము విన్నాము, మా దేశం ఇశ్రాయేలు దేశం నుంచి వచ్చాము, మాకు ఆహారం కరువు వచ్చింది మా దేశంలో, మాకు ఆహారం పెట్టేయని చెప్పి ఇతను అడిగినట్లు మనం అక్కడ చూస్తున్నాం. దాని స్తోత్రం గాక. అయితే అప్పటికి సుమారు 40 సంవత్సరాల వయసు కాస్త దాటిపోయాడు, పెరిగాడు, ఇంకా వయసు పెరిగింది ఇక యోసేపు గారికి. ఎవరస్తులుగా ఉంటుండగా వెళ్ళిపోయాడు దేని చిత్తం చెప్పున ఐగుప్తు దేశానికి. అయితే తర్వాత 40 సంవత్సరాల వయసు వచ్చేసింది కాబట్టి అతను గుర్తుపట్టలేకపోయారట అన్నలు. కానీ యోసేపు మాత్రం తను అవలని చెప్పి అన్నలందరూ గుర్తుపెట్టి వారిని లోపలికి తీసుకెళ్ళి వారిని కౌగులించుకుని ఏడ్చి, అన్నలారా నేనే ఒకప్పుడు బానిసగా అమ్మేశారు చూసారా, అప్పుడు నేను అమ్మేసినటువంటి ఆ యోసేపును నేనే, డాడీ ఎలా ఉన్నారు, కుటుంబంతో ఎలా ఉన్నారని చెప్పి వారందరూ పరాధించి వారి చక్కని ధనధాన్యాలు అక్కడ ఇచ్చి పంపించినట్టుగా దీని వాక్యం అక్కడ అర్థం అవుతుంది. దాని స్తోత్రగలం గాక. అందుకే బైబిల్ ఒక చక్కని మాట ఉంది, కీడు చేసి కీడును మనం ఎప్పుడు కూడా జయించలేం కానీ కీడుకి ప్రతి కీడు చేయక మేలు చేయడం ద్వారా కీడును మనము జయించగల వాక్యం చెప్తాం. స్తోత్రగలం గాక. అందుకే నీ శత్రువు ఆకలిగా ఉంటే వారికి భోజనం పెట్టుము, దప్పుకుంటే వారికి దాహమని చెప్పి దేని వాక్యం చెప్తుంటాం మనం అక్కడ చూస్తున్నామండి. స్తోత్రగలం గాక. అందుకే ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనం చూసినప్పుడు ఇదిగో యోసేపు దేవుడు తోడే ఉన్నాడు కాబట్టి అంతకంత కూడా వర్ధిల్లిన వాక్యం చెప్తాం. స్తోత్రగలం గాక. ఇంకా కీర్తన 113వ కీర్తన 8వ వచనం చూసినప్పుడు పెంట కుప్పల నుండి దేనినైనా పైకి లేవనెత్తే దేవుడు అని చెప్పి దీని వాక్యం మనకు అక్కడ అర్థమవుతాం. సో యోసేపు దీని ఎందు ఓర్పు సహనం చూసి అంతను దృష్టించే వరకు ఎదురు చూశాడు కాబట్టి ఆ ఓర్పు ద్వారా అతనికి చక్కని ప్రధానమంత్రి పదవిగా ఒక బానిసగా అన్ని దేశం తీసుకురానటువంటి ఆ వ్యక్తి ఎన్నో శ్రవణానంతరము ప్రధానమంత్రిగా హెచ్చించబడినట్టుగా ఆయన జీవితాన్ని కూడా మనం అక్కడ చూస్తున్నామండి. దీని స్తోత్రకలం గాక. ఇక మరొక వ్యక్తి కూడా గమనిద్దాం చూడండి. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనం. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. నా విమోచకుడు అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. ఇలాగూ నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను. దేవుని స్తోత్రకలం గాక. యోబు జీవితంలో చూసినప్పుడు ఎంత యథార్థవంతంగా భక్తి జీవితం కొనసాగిస్తున్నాడు. దేవుడు 10 మంది సంతానాన్ని 7 కుమారులు 3 కుమార్తెను ఇచ్చాడు, చక్కని భార్యను అనుగ్రహించాడు. కాబట్టి అన్ని మేలు పొందుకునే ఆస్తిపాస్తులు అన్ని కూడా కలుగున్నాడు. అన్ని కలుగుంటూ బీదలకు కనికరిస్తూ వారికి ఎంతో దాన ధర్మాలు కూడా చేస్తుంటే యెహోవాను దీవించి ఆశీర్వదించును గాక అని చెప్పి వీరు చెప్తున్నప్పుడు ఆయన కూడా దేవుడు మిమ్మల్ని కరుణించి మేలు చేయను గాక అని చెప్పి యోబు కూడా వారిని అక్కడ ఆశీర్వించినట్టు మనం అక్కడ చూస్తున్నాం. ఇటు గొప్ప మంచి పేరు పొందుకున్నటువంటి యోబు జీవితంలో
దేవుడు ఒక ఛాలెంజ్ చేశాడు అపవాదితోటి. ఏంటి అంటే, భూమి మీద యోబు అటువంటి నా సహోదరుని నా యొక్క కుమారుడు నువ్వు చూసావా, అతను నిందారహితుడు యథార్థపరుడు అని చెప్పినప్పుడు అపవాది అన్నాడు కదా, అతను సమస్తం కూడా అనుగ్రహించావు, సమస్తం చుట్టూ నీకు కంచి వేశావు, అతను నాకు అప్పగించి అతను కంచి తీసివేయి, అప్పుడు నేను అతను యథార్థవంతుడు కాదని చెప్పి ప్రూవ్ చేస్తానని చెప్పి అపవాది కూడా దీని మీద అక్కడ తిరిగి మళ్ళీ ఛాలెంజ్ చేసినట్టు దీని వాక్యం మనకు అక్కడ అర్థమవుతుంది. అయితే అతని చుట్టూ కంచి తీసివేస్తాను, అతను ఏమైనా చెయ్యి, కానీ అతను ప్రాణం తీయడానికి మాత్రం నీకు అవకాశం ఇవ్వని చెప్పి దేవుడు చెప్పినప్పుడు అలా కంచి తీసివేయబడింది. అప్పుడు ఒక్క దినంలోనే ఆ యోబు యొక్క 10 మంది ఆ యొక్క యోబుకున్న ఆస్తిపాస్తుల శత్రువులు దోచుకున్నట్టు మనం చూస్తాం. పైగా 10 మంది సంతానం కూడా ఒకసారి భోజనం చేస్తుంటే ఆ ఇల్లు కూడా కూలిపోయి 10 మంది కూడా చనిపోయినట్టు దీని వాక్యం మనకి అక్కడ అర్థమవుతుంది. అనగా ఆస్తి నష్టం కలిగింది. రెండోగా పుత్ర శోకం కూడా, అనగా పుత్రులు అలాగే పుత్రికలు కూడా చనిపోయినట్టుగా దీని వాక్యం మనకి అక్కడ అర్థమవుతుంది. తన శరీరంతో తిరిగి మన సంతోషంగా పనిచేసుకుని జీవిద్దామంటే శరీరం కూడా నన్నెత్తింది అరిపాద వరకు కూడా కురుపులతో అతను మొత్తబడినట్టు దీని వాక్యం అక్కడ అర్థమవుతుంది. అపవాదు శోధిస్తే ఇన్ని రకాల శోధన వస్తాయండి. ఒకటేంటి, ఆర్థికపరమైన నష్టాన్ని కలిగిస్తాడు అపవాది. రెండవదిగా కుటుంబపరమైన నష్టాన్ని, కుటుంబంలో వరుసగా అక్కడ చనిపోయారు, అందరూ కూడా బిడ్డలందరూ కూడా ఒకేసారి చనిపోయారు, ఆ విధంగా శోధన వచ్చింది. మూడవదిగా చూసినట్లయితే అతని జీవితంలో కూడా ఉన్నదంతా కూడా అతని శరీరం కూడా రోగగ్రస్తులై అది నష్టపోయినట్టు మనం అక్కడ చూస్తున్నామండి. దీని స్తోత్రకరం కాక అందుకే అపవాది ఎటువంటి వాడంటే పగ ద్వేషానికి మారిపోయిన ఉంటే అపవాది. దీని స్తోత్రకరం కాక మరి దేవుడు ఎటువంటి వాడు, ఆయన ప్రేమ స్వరూపిన వాక్యం చెప్తుంది. దీని స్తోత్రకరం కాక అందుకే కొరింథీ రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం పాస్టర్లు 10 సార్లు చెప్తూ ఉంటుంటారు. ఆ 13 కొరింథీ అధ్యాయం అంతా కూడా బట్టి పెట్టండి చదువుకోమని చెప్పి. ప్రేమ అన్నింటినీ తాడుతుంది, అన్నింటినీ సహిస్తుంది, అన్నింటిని కూడా ఓర్చుకుంటుంది, అపకారం ఎప్పుడు కూడా మనసులో అది దాచుకోదు, ఉప్పొంగదు, ఎవరికి అన్యాయం కూడా అది చేయదు అని చెప్తూ శాశ్వతకాలం ఉండేది అగాపే ప్రేమ, అది దేవుని ప్రేమ అని చెప్పి దీని వాక్యం చెప్తుండటం మనం అక్కడ చూస్తున్నామండి. దీని స్తోత్రకలం గాక. అందుకే యాకోబు పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదువుదాం, చూడండి ఒకసారి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 9 చదువుకుందాం. మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులను తీర్చబడి పాపము చేయువారగుదురు. ఎవడైనా ధర్మశాస్త్రమును గైకొనక. యాకోబు 5వ అధ్యాయం 9వ వచనం. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీద ఒకరు సనగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిటి నిలిచున్నాడు. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికకు మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారు ధన్యులు అని అనుకుంటున్నాము కదా. మీరు యోబు యొక్క సహనము గురించి వింటిరి. దీని స్తోత్రకలం గాక. పాత నిబంధనలో ఉన్నాడు భక్తుడైనటువంటి యోబు. మరి యాకోబు ఎక్కడున్నాడు? నూతన నిబంధనలో ఉంటున్నాడు. యోబుని ఆయన కళ్ళారా చూడలేదు, ఆయన ఎప్పుడు కూడా పరిపూర్ణంగా తెలియదు. కానీ ఆ చరిత్ర ద్వారా తెలుసుకుని యోబు చూసారు ఎంత సహనంగా ఉన్నాడో. అటువంటి యోబును మీరు జ్ఞాపకం చేసుకోమని చెప్పి నూతన నిబంధన ఉన్నటువంటి యాకోబు భక్తులు కూడా మన సెలవిస్తున్నట్టు దీని వాక్యం అక్కడ అర్థమవుతుంది. నేను స్తోత్రకలం గాక. సో ఈ భక్తి మన పూర్వీకులు చేశారు కదా, ఈ భక్తితో నాకు సంబంధాలు అనుకునేవారుగా మనం అక్కడ ఉండకూడదు. క్రీస్తులో రక్షించబడినట్లయితే ఈ పూర్వీకులు అనుసరించినటువంటి యేసు భక్తిని కొనసాగించాలి. ఒక నీవే అన్య కుటుంబంతో కొత్తగా రక్షించబడినట్లయితే నీ భక్తి నీ కుమార్తెలు మరో సంతానం కూడా అనుసరించేవారు మనం అక్కడ ఉంటుండాలి. ఎందుకంటే పిల్లల్నేమి పెద్దలనేమి దాని భక్తుల వాళ్ళందరూ కూడా ఆశీర్వదిస్తారు వాక్యం చెప్తుంది. నా శాస్త్రం ఎన్నడూ కూడా తప్పుపో అని చెప్పి దీని వాక్యం చెప్తుంది. కాబట్టి ఆయన వాక్య ప్రకారం జీవించేవారట 1000 తరంల వరకు కరుణించే దేవుడు అని చెప్పి దీని వాక్యం చెప్తుండటం మనం అక్కడ చూస్తున్నాం. మనం దీని స్తోత్రకలం గాక. సో నీ నా జీవితంలో కూడా జ్ఞానం చేసుకున్నాం. యోబు ఆ విధంగా ఓర్చుకున్నాడు కాబట్టి తన జీవితంలో కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా తన యొక్క స్నేహితులు కూడా అప్పటివరకు తన చుట్టూ తిరిగిన స్నేహితులు కూడా నువ్వేదో భక్తి పడు అని చెప్పి అనుకున్నాం, దేవుడు నేను దీవించాడు మంచిదే, కానీ ఏదో లోపం ఉందేమో నీకు దేవుడికి మధ్య. కాబట్టి నీ కష్టాలు వచ్చినాయి, శ్రమలు వచ్చాయి, ఉన్న సంతానంతో కూడా కోల్పోయావు, ఉన్న ఆస్తిపాస్తులను కూడా ఆ యొక్క దొంగలు దోచుకుపోయారు, పైగా శారీరకాన్ని కూడా ఆ యొక్క అనారోగ్య పరిస్థితి వచ్చింది. ఇటువంటి వచ్చిందంటే నీలో రహస్య పాపం ఏమన్నా ఉందేమో, దాన్ని విడిచిపెట్టి బాగు చేసుకురా అన్నట్లుగా స్నేహితులు కూడా అక్కడ హెచ్చరించడం మనం అక్కడ చూస్తున్నాం.
ఇవన్నీ చూస్తే దేవుడు మౌనంగా ఊరుకున్నాడు. తనదైన సమయంలో ఆ స్నేహితులు అక్కడ దేవుడు అక్కడ గద్దించినట్ట మనం అక్కడ చూస్తున్నాం. దీని స్తోత్రకరంగాక ఆ గద్దింపు వారు మారమనసు పొందకపోయినట్లయితే దేవునికి శిక్ష అక్కడ గురయ్యేవారు. అయితే యోబు తన స్నేహితులు దేవుడు గద్దించి చూసి వారి కోసం ఏం చేశారట? ప్రార్థన చేశాడు. దీని స్తోత్రకరంగాక అందుకే నిన్ను వాళ్ళ పూర్వాన్ని ప్రేమించమన్నాడు కనుక తన స్నేహితులు తనకు అన్యాయం చేసిన వారినప్పటికీ, తను దూషించిన వారినప్పటికీ, తనకు చెడ్డగా ప్రచారం చేసి నన్ను అవమానపాలు చేసిన వారు అన్నప్పుడు కూడా వారి క్షేమం కోసం వారు మారమనసు గురించి దేనికి శిక్ష వారు తప్పించుకున్నట్టుగా వారి కోసం క్రీస్తు ప్రేమతో ప్రార్థన చేశాడు. ఆ క్రీస్తు ప్రేమను బట్టి దేవుడు ఏం చేశాడట? యోబును మరి నంతలుగా ఆశ్రయించినట్ట దీని వాక్యం అక్కడ అర్థమవుతుంది. దీని స్తోత్రకరంగాక అంతేకాదు ఆ వాక్యం అంతా కూడా మనం గమనించినప్పుడు ఆ యోబు గ్రంథము 42వ అధ్యాయము 10 నుంచి 17 వరకు చూసినట్లయితే యోబు తనకి అంత ముందుకున్న ఆస్తి కన్నా రెట్టింపు ఆస్తి పొందుకున్నాడు దేవుని కృపచేత. దీని స్తోత్రకరంగాక అంతేకాదు అప్పటి వరకు నీ బతుకు ఎలా ఉంది ఏంటని చెప్పి తన అన్నలు, సహోదరులు, సోదరిమణులు ఎవరున్నారో మనకు పూర్తిగా తెలియదు, కానీ బైబిల్లో రాయబడి ఉంది. వారందరూ కూడా దూషించి తను విడిచిపెట్టి వెళ్ళిపోయారట. నీ చావేదో నువ్వు చావు, నీవు రోగం వస్తే మాకు అంటుకుంటుందేమో రోగం, మేము దగ్గర రావని చెప్పి అందరూ దూరంగా వెళ్ళిపోయారట. వారు ఎప్పుడైతే దేవుడు దీవించి ఆశ్రయించి సరైనగా మరిచాడో అప్పుడు మళ్ళీ రక్త సంబంధం అందరూ కూడా వచ్చి తమ కలిగిన వాటిని తలో కొంత కూడా అక్కడ సహాయం చేసినట్టు మనం అక్కడ చూస్తున్నాం. దాని స్తోత్రకలం గాక అంత మాత్రం కాదు, కానీ చూసినట్లయితే తన జీవితంలో రెట్టింపు ఆశీర్వాదం కూడా పొందుకొని ఆ ఊజు దేశంలో యువపంత గొప్ప ధనవంతులు లేడని చెప్పి చక్కని సాక్ష్యాన్ని కూడా పొందుకున్నట్టు మనం అక్కడ చూస్తాం. అంత మాత్రం కాదు, 10 మంది సంతానాన్ని కోల్పోయాడు, మళ్ళా తిరిగి 10 మంది సంతానాన్ని అక్కడ దేవుడు అనుగ్రహించాడు. దాని స్తోత్రకలం గాక వాక్యం తర్వాత చూస్తే యోబు యొక్క కుమార్తెలంత అందగత్తలు అసలు ఆ ఊజు దేశంలోనే లేరు. దీని స్తోత్రకలం గాక. అవును, ఆ యొక్క ద్రాక్షసం చూసినట్లయితే మరి మామూలుగా ఉందట కానావిందులో. తర్వాత యేసు చేత ఆశించడం మంచినీరు మధురైన ద్రాక్షంగా మార్చబడినప్పుడు ఎలా అయింది? దాని రుచి మారింది, దాని రంగు మారింది, దాని యొక్క స్థానం మారింది, దాని యొక్క విలువ మారింది. అలాగే యోబు జీవితంలో కూడా దేనికి ఆశను పొందుకున్న తర్వాత రెట్టింపు ఆశ పొందుకున్న తర్వాత గొప్ప పేరు తెచ్చుకుంటలేదు, కుటుంబంతో కూడా సంతోషించి తిరుమల ఏకమసిగా దేవుని ఆరించి అనుభవాలకు నడిపించుకున్నట్టుగా దేని వాక్యం మనకు అర్థమవుతుంది. దేని స్తోత్రకలం గాక. అందుకే మరి దావీదు ఒక చక్కని ప్రార్థన కూడా చేస్తున్నాడు. ఏమిటి అంటే, దేవా నా కుటుంబం ఎప్పుడు నీ సన్నిధిలో ఉండినట్లుగా దాన్ని ఆశీర్వదించుము, ఎందుకంటే నీ ఆశీర్వాదం పొంది నా కుటుంబం ఎన్నటికీ కూడా ఆశీర్వాదకరంగానే ఉంటుంది అని చెప్పి ప్రార్థన చేసినట్టు మనం చూస్తున్నాం. దేని స్తోత్రకలం గాక. సో మనము గురించి మాత్రమే ప్రార్థన కాదు, లేక భర్త, భార్య, బిడ్డల గురించి మాత్రమే కాదు, కానీ నేను నా కుటుంబాన్ని కూడా యెహోవానే సేవించే కృప మా జీవితకాలం అంతా అనుగ్రహించే పూర్వాన్ని మనం ప్రార్థించాలి. దేని స్తోత్రకలం గాక. మీరు ఎవరు ఆలోచిస్తారో ఆలోచించండి, నేను నా కుటుంబాన్ని యెహోవానే సేవిస్తామని చెప్పి యెహోషువ చక్కగా తీర్మానం చేసినట్టుగా మనం అక్కడ చూస్తున్నామండి. దేని స్తోత్రకలం గాక. సో యోబు జీవితంలో కూడా చూసినప్పుడు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, అపవాద సోదరులు వచ్చినా సరే అతను మాత్రం ఓర్చుకున్నాడు. ఆ ఓర్పు నిరీక్షణ కోల్పోలేదు కాబట్టి, యథార్థమైన భక్తిని విడిచిపెట్టలేదు కాబట్టి రెట్టింపు ఆశ పొందుకున్నట్టుగా యోబు యొక్క జీవితంలో కూడా మనం అక్కడ చూస్తున్నామండి. దీని స్తోత్రకలం గాక. సిలువే మాకు మార్గం, విశ్వాసమే మాకు కవచం, సిలువే మాకు మార్గం, విశ్వాసమే మాకు కవచం, యేసు మాటే మాకు వేదం, మేము నిబంధనాగనులం, యేసు మాటే మాకు వేదం, మేము నిబంధనాగనులం. హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా, ఆశీర్వాదపు నిలయములో అమరుడైన యేసే మాకు అధిపతి. స్తోత్రం గాక. కొన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, సిలువ లాంటి శ్రమలు వచ్చినా సరే సిలువే మనకు మార్గం అని చెప్పి చక్కని పాట రచించుకున్నారు మా ఆత్మీయుడు దైవసేవకులు పాస్టర్ ప్రభాకర్ గారు. నేను స్తోత్రకరం గాక. సో నిన్న జీవితంలో కూడా జ్ఞానం చేసుకున్నాం. యోబు వల్ల ఎన్ని సోదరులు మనం అపాధి వచ్చినా సరే వాటిని ఓర్పుతో సహించినప్పుడు ఆయన వల్ల మనం కూడా ఏం పొందుకుంటాం? రెట్టింపు, డబుల్ బ్లెస్సింగ్ అనమాట. అన్న బై 1 get 1 ఫ్రీ అంటారు, డబుల్ ఆశీర్వాదం వచ్చింది అంటుంటారు. కానీ ఆ భక్తి జీవితాన్ని బట్టి ఈ లోకం మొట్టమొదటిగా ఆశ్రయించబడ్డాడు, తర్వాత రెట్టింపు ఆశీర్వాదం జీవితంలో పొందుకున్నట్టుగా యోబు కుటుంబం అంతా కూడా యథార్థమైన జీవితానికి ఒక చక్కని మార్గదర్శకం మనం అక్కడ ఉంటున్నాము. దీని స్తోత్రకలం గాక. అందుకే కీర్తనకారుడు 15 చెప్తున్నాడు కదా, ఎవరు యెహోవా కూడా ప్రవేశిస్తారట? యథార్థమైన మనసు కలిగి యథార్థమైనటువంటి భక్తి చేసేవారు మాత్రమే. దోస్ పీపుల్ ఆర్ ఏబుల్ టు గో టు ద హెవెన్లీ కింగ్డమ్. ఎవరై అంటే ఇంటెగ్రిటీ,
ఇట్టి అదాతమైన భక్తి చేసేవారు మాత్రమే నిత్య జీవం చేరుకుంటారని చెప్పి వాక్యం చెప్తుంటే మనం చూస్తున్నాం. ఇక ఆఖరికి ఒక మాట చదువుకుని వాక్య భాగం ముగించుకుందాం. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. ఓర్చుకున్న వారు ఎటువంటి ఆశీర్వాదం పొందుకున్నారో మరొక వార్త కూడా నేర్చుకుందాం. చూడండి, యేసు దేవాలయం నుండి బయలుదేరి వెలుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కానీ రాతి మీద రాయి ఒకటి ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని నిశ్చయంగా చెప్పుచున్నాను వారితో అనెను. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతంగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడకును యుగ సమాప్తికిని సూచనలేవి మాతో చెప్పమనగా యేసు వారితో ఇట్లనను, ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురు మోసపరుస్తారు. మీరు యుద్ధములకు వచ్చి యుద్ధ సమాచారం వచ్చి వినబోదురు. దేవుని స్తోత్రకరంగా చక్కని మాట చెప్తున్నట్టు మనం చూస్తాం. దేవునికి రెండో రాకడకు అలాగే యుగ సమాప్తికి సూచనలు ఏమిటని చెప్పి యేసుప్రభు శిష్యులు అడిగినట్టు మనం అక్కడ చూస్తున్నాం. అప్పుడు యేసుప్రభు చక్కని మాట 4వ చెప్తున్నాడు, ఎవడు కూడా మిమ్మల్ని మోసపరచకుండా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుని చెప్తూ అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తుని చెప్పి పలు మోసపరుస్తారని చెప్తున్నట్టు మనం చూస్తున్నాం. దీని స్తోత్రకరంగా క్రీస్తు రెండో రాకడ ఇంకా భూమి మీదకి రాలేదు. కానీ ఆ నెట్లో చూస్తుంటే నేనే క్రీస్తుని కొంతమంది సహోదరులు మగవాళ్ళు, కొంతమంది మన స్త్రీ కూడా నేనే యేసుక్రీస్తుని చెప్పి ఆవిడ కూడా బయలుదేరటం మనం అక్కడ చూస్తున్నాం. కాబట్టి నీ జీవితంలో జ్ఞానం చేసుకున్నట్లయితే దేవునికి రెండో రాకడ ఎప్పుడు కూడా అది మనందరూ కూడా ప్రపంచం అంతా కూడా తెలుస్తుందని చెప్పి దీని వాక్యం అక్కడ అర్థమవుతుంది. ఒక మెరుపు తూర్పు నుంచి ఈ దిక్కు నుంచి ఆ దిక్కు వరకు ఎలాగైతే మెరుస్తుంటుందో భూమి అంతా కూడా కనిపిస్తుంటుందో అలాగే యేసే రెండో రాకడ కూడా భూమి మీద ప్రజలందరూ కూడా చూస్తారట. రక్షణ పొందేవారిని ఎప్పపాటు మహిమదేవాలు ధరించి ఎత్తపడతారు. రక్షణ పొందేవారు మాత్రం గుండెలు బాదుకుంటూ అయ్యో దేవుని సువార్త చెప్తుంటే సేవకులు చెప్తుంటే మేము విన్నాం కానీ అనుసరించి నడుచుకోలేదు, అంగీకరించలేదని చెప్పి గుండెలు బాదుకుంటారని చెప్పి దీని వాక్యం మనకి అక్కడ అర్థమవుతాం. దాని స్తోత్రకరంగా సో మన జీవితంలో కూడా జ్ఞానం చేసుకున్నాం. అక్కడ చెప్తున్న మాట ఇంకా సూచనలు కూడా చెప్తూ వినబోదురు. మీరు కలవరపడకుండా యుద్ధాలకు వచ్చు నేను క్రీస్తుని చెప్పి పలు మోసపరచెదురు. మరియు మీరు యుద్ధాలకు వచ్చు యుద్ధ సమాచారం వచ్చు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకోండి. ఇవన్నీ జరుగుతాయి కానీ అంత మాత్రము వెంటనే రాదు. జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యములు లేచును. అక్కడక్కడ కరువును, భూకంపములు కలుగును. ఇవన్నీ కూడా వేదనలకు ప్రారంభము, అనగా రెండవ రాకడ ముందు జరిగే వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామం నిమిత్తము సకల జనులు కూడా ద్వేషించబడుదురు. అనేక అభ్యంతరుడు ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేక అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అక్రమం విస్తరించడు చేత అనేకులు ప్రేమ అక్కడ చల్లారును. అంతవరకు సహించిన వాడే రక్షించబడును. మరియు రాజసువార్త సకల జనుల సాక్షాత్మై లోకమంతా కూడా ప్రకటించబడును. అటు తరువాత అంతం వచ్చాను. దీని స్తోత్రకరంగా మరి దేవుడికి రాకడి ఎప్పుడో అని చెప్పి మనం సిద్ధపడడం కోసము ముందుగానే ఇక్కడ చెప్పారు. ఇదే అనుకూల సమయం నేడే రక్షణ ధర్మం చెప్పని గుర్తించేవారు ఉండాలి. యుద్ధాలు జరుగుతుంటాయట, భూకంపాలు వస్తుంటాయట, రాజ్యం మీద రాజ్యము, జనం మీద జనం కూడా లేస్తూ ఉంటారట. ఇంకా లోకంలో చూస్తే అక్రమం విస్తరించడం చేత అనేకుల్లో ప్రేమ అక్కడ చల్లారిపోతున్నట్టు మన దినాలు మనం అక్కడ ఉంటున్నాం. సాధ్యమైతే అబద్ధ ప్రవక్తలు వచ్చి మరి ప్రవక్తలు మోసపరుస్తారని చెప్పి దేని వాక్యం చెప్తుంటారు చూస్తున్నాం. ఆఖరిగా ఈ రాజ్య సువార్త, పరలోక రాజ్య సువార్త జనుల సాక్షాత్మై లోకమంతా ప్రకటించబడుతుంది. అటు తర్వాత అంతం వస్తుంది. ప్రస్తుతం చూసినట్లయితే మన పూర్వీకుల దినాల చూసినప్పుడు విరివిగా సువార్త మనకు వినిపించేది కాదు కదా. అయితే దేవుడు కృప చేతి ఎప్పుడైతే దేవుడు సువార్త ద్వారా తెరిచాడు కనుక ఆ టీవీల ద్వారా, రేడియోల ద్వారా, ఏక సువార్తికుల ద్వారా అనేక గ్రామాల్లో, పట్టణాల్లో రక్షించబడినటువంటి అనేక మంది బిడల ద్వారా ఏక సువార్త అక్కడ ప్రకటించబడుతుందంటే అంతా మనం సమీపంగా ఉన్నామని చెప్పి గుర్తించేవారు మనం అక్కడ ఉంటుండాలి. నేను స్తోత్రకరంగాక. ఎందుకంటే
ఏ ఒక్కరంటే యేసుప్రభు అంటే నాకు తెలియదని చెప్పేవారు భూమి మీద ఉండకూడదట. సువార్త అంటే ఎప్పుడైనా వినలేదని వారు భూమి మీద ఉండకూడదట. అందరికీ సువార్త పడించబడాలి. అప్పుడు నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షించబడి ఎత్తబడతారు. అప్పుడు కూడా ఇంకా నమ్మని వారు మాత్రం శిక్ష అక్కడ విధించబడుతుందని చెప్పి దేని వాక్యం చెప్తుంటే మనం అక్కడ చూస్తున్నాం. దీని స్తోత్రకరం కాక. సో అంతవరకు ఎన్ని శ్రమలు వచ్చినా సరే ఎలా ఉండాలంటే క్రీస్తు కోసము మనము ఓర్పుతో సహించి మనము ఆయన వైపు చూస్తూ కొనసాగిపోలు వాక్యం చెప్తుంది. నమ్మకస్తుగా మనం అక్కడ ఉండాలంట. దీని స్తోత్రకరం కాక. యేసుప్రభు శిష్యులు అయితే అందరూ కూడా క్రీస్తు కోసం అక్కడ హతసాక్షిగా మిగిలినట్టుగా మనం అక్కడ చనిపోయినట్టు మనం చూస్తున్నాం. అయితే యేసుప్రభు శిష్యుడు అంటే అక్కడ యోహాను, ఆయనైతే మాత్రము క్రీస్తు కోసం స్థిరంగా నిలబడ్డాడు. వృద్ధాపం వచ్చింది. ఆ తర్వాత చూస్తే అతను చంపడానికి కూడా మరి చరిత్రలో లిఖించబడింది, బైబిల్లో లేదు. కానీ ఆయనకు అనేక సింహాల బోన్లో పడవేశారని, ఇంకా చూస్తే ఆయన సలసలకాయ నూనెలో కూడా పడవేశారని చెప్పి యోహాను గారిని, యేసుప్రభు శిష్యుడు సోదరుటువంటి యోహాను గారిని రకరకాలు చెప్తుంటారు ఆ యొక్క చరిత్రలో ఉన్నదని. అయితే గమనించాలి, ఎన్ని ప్రయత్నాలు చేసినా యేసుప్రభు శిష్యుడు అటువంటి యోహాను మాత్రం అక్కడ చనిపోవడం అక్కడ సంభవింపలేదు. దీని స్తోత్రకరం కాక. అమ్మో యేసుప్రభు భక్తులైన ఈయన చంపడం మనకు అవకాశం లేదని చెప్పి వెంటనే ఆయన తీసుకెళ్లి పద్మాసు దీపంలో పడవేశారట. దీపం అంటే చుట్టూ కూడా సముద్రం ఉంటుంది, మధ్యలో కొంత ఇసుక ప్రాంతం ఉంటుంది. అక్కడ ఎవ్వరు కూడా లేరు, ఒక్కడే ఉన్నాడు. ఇక్కడ తన కష్టం చెప్పుకుందానా, బాధ చెప్పుకుందానా, వ్యాధ చెప్పుకుందానా, నన్ను పరామర్శించి ఎవరు ఉన్నారు చూడడానికి కానీ, నాకు ఇబ్బంది కలిగింది నాకు ఫోన్ చేసి ఉన్నారు కానీ ఎవ్వరు కూడా అక్కడ లేరు. కానీ ఒంటరిగా ఉండిపోయాడు. అప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడే దేవుడితో మాట్లాడే అనుభవాన్ని ఆయన కాస్త పెంచుకున్నాడు. దేవుడితో మాట్లాడడం మొదలుపెట్టాడు. దీని స్తోత్రకరం కాక. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవుడు ఆకాశంలో అక్కడ విప్పి పరలోక దర్శనాన్ని సజీవుడుగా ఉండాలని యోహాను చూపించి, ఇదిగో భూమి మీద జనులందరూ అనుకుంటారు కదా, చనిపోయిన తర్వాత ఎక్కడో బిక్కడో ఎవడో చూడొచ్చాలి అనుకుంటారు కదా. లేదు, బైబిల్ గ్రంథంలో ఆదికాండం నుంచి ఆఖరి అధ్యాయం వరకు లిఖించాను నేను. ఇదిగో ఆఖరిగా ప్రకటన గ్రంథం కూడా నీవు అక్కడ ప్రకటన గ్రంథం కూడా నీవు లిఖింపచేయి అని చెప్పి ఆ పరలోక రాజ్యం ఎలా ఉంటుందో ఆ విషయాలన్నీ కూడా చూపించాడు. వాటిని కూడా రాయమని చెప్పినప్పుడు యోహాను కూడా చక్కని గ్రంథాన్ని రాశాడు. దాని పేరే రెవల్యూషన్, అనగా ప్రకటన గ్రంథము. ఆ గ్రంథంతోనే పరిశుద్ధ బైబిల్ గ్రంథం కూడా పూర్తి చేయబడినట్టు మనం చూస్తున్నాం. దీని స్తోత్రకరం గాక. సో యేసు యొక్క రాకడ గురించి బైబిల్లో రాయబడింది, తర్వాత ఆయనకి జన్మ గురించి రాయబడింది, తర్వాత ఆయనకి జీవితం గురించి రాయబడింది, ఆయన మరణం గురించి రాయబడింది, ఆయన మృతుల గురించి సమాజం లేచినటువంటి పునరుద్ధానం గురించి కూడా రాయబడింది, రెండవ రాకడ గురించి రాయబడింది, మనం చేరుకుపోయే పరలోక రాజ్యం గురించి కూడా, యేసు గురించి కూడా లిఖించబడినట్టుగా దీని వాక్యం అక్కడ అర్థమవుతుంది. దీని స్తోత్రకరం గాక. సో ప్రతి సమస్యకు, ప్రతి ప్రశ్నకు జవాబు ఏంటంటే దీని యొక్క వాక్యమైన దీని స్తోత్రకరం గాక. అందుకే వాక్యాన్ని ఈ లోకంలో అన్నిటికన్నా దేవుడు మిక్కిలి హెచ్చించి ఉన్నాడని చెప్పి దీని వాక్యం చెప్తాం. దీని స్తోత్రకరం గాక. సో ఈ వాక్యాన్ని పట్టుకుని దేవుని స్థలంలో ఎదుగుతున్నామంటే జీవవాక్యం చేత పట్టుకుని జ్యోతుల వల్ల మనం ప్రకాశిస్తున్నామని చెప్పి గుర్తించేవారుగా ఉంటుండాలి. ఈ వాక్యం మనతో ఉన్నట్లయితే నూరుప్తే దీని వాక్యం మనకు అక్కడ వస్తుందని చెప్పి మనం గుర్తించాలి. ఈ వాక్య ప్రకారం జీవించినప్పుడు ఆ నిత్య జీవం చేరుకుంటారని చెప్పి దీని వాక్యం మనకు అక్కడ అర్థమవుతుంది. స్తోత్రకరం గాక. అందుకే యోహాను వలె అంతవరకు కూడా ఎలా ఉండాలి? ఓర్పు కలిగి, ఎన్ని శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఒంటరిగా తీసివేసి ఆ పప్పాసులో పడవేసి ఎవరు పట్టించుకోపోయినా సరే దేవుడితో మాట్లాడే అనుభవం కలిగి ఉన్నాడు. పరదేశంలో దేవుడు అక్కడ దర్శించాడు, ఆ పరలోక రాజ్య దర్శనాన్ని చూశాడు. అంతేకాదు నిండు వృద్ధాప్యంలో తన దేవుని రాజ్యాన్ని చేరుకున్నట్లే దీని వాక్యం అక్కడ అర్థమవుతుంది. దీని స్తోత్రకరం గాక. దేవుని భయభక్తి గలవారు భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవుతారని చెప్పి దీని భయభక్తి కలిగి ఉండడాన్ని బట్టి తన జీవితంలో వాగ్దాన్ని కూడా స్వతించుకున్నట్టు మనం అక్కడ చూస్తున్నామండి. అందుకే ఈ యొక్క 30 రోజు సెలుచాన ప్రార్థనా కొడుకులో పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క మధ్యాహ్న కలసంలో సంధిలో ఉన్న మందరితోనూ అలా యూట్యూబ్లో వీక్షిస్తున్న వారితో కూడా ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. ఏమిటంటే మీరు అలసట పడికి మీ ప్రాణంలో విసికి ఉండునట్లు పాపాత్మలు తనకు వ్యతిరేకంగా చేసినటువంటి తిరస్కారవంతు ఓర్చుకున్న ఆయన్ను తలంచుకున్నాడు. దీని స్తోత్రకరంగాక. ఓర్చుకోవాలి. పడ్డవాడు ఎప్పుడు కూడా చెడ్డవాడు కాదు. ఓర్చుకుంటే తనదైన సమయంలో దేవుడు మనం దర్శిస్తారని గుర్తించాలి. ఉపమాన్యతగా నేర్చుకున్నాం కదా. అబ్రహాము దేనికి వాగ్దానం స్వతంత్రించిన నిమిత్తమే ఓర్పు ఎదురు చూశాడు. వాగ్దానం తనదైన సమయంలో అక్కడ స్వతంత్రించుకున్నాడు. దీని స్తోత్రకరంగాక. యోసేపు తన స్థితి పరిస్థితులు బట్టి ఎంత కృంగిపోయి ఎన్నో వ్యాధులు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, నష్టం వచ్చినా, చెరసాలు వేసినా సరే ఓర్చుకున్నాడు. తర్వాత దినుడు ఐగుప్తు దేశపు ప్రధానమంత్రిగా హెచ్చించబడినట్టు యోసేపు జీవితాన్ని మనం అక్కడ చూసామండి. దీని స్తోత్రకరంగాక. యోబు ఎంత భక్తి పెరిగినోడు అపవాద శోధన చేత తనకున్న సమస్తాన్ని, బిడ్డలను, ఆస్తిని అంతా కూడా కోల్పోయాడు. ఆరోగ్యాన్ని కూడా అక్కడ కోల్పోయాడు. ఆరోగ్యమే
మహాభాగ్యం. ఈయనొక భోగభాగ్యాలు వెళ్ళిపోయినాయి, ఆయనకి ఆరోగ్యం కూడా వెళ్ళిపోయినట్టు మనం అక్కడ చూస్తాం. అయినప్పుడు కూడా రెట్టింపు ఆశీర్వాదము, ఆరోగ్యము, మళ్ళా 10 సంతానం పొందుకున్నట్టుగా మనం చూస్తాం. అక్కడ చూసినట్టయితే ఆ యేసుప్రభు శిష్యుడు అయినటువంటి యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు అని చెప్పి బైబిల్ అక్కడ రాయబడింది. అనగా యేసుప్రభు తర్వాత యేసుప్రభు పరిశుధాత్మ ద్వారా గర్భం ధరించబడి మరియమ్మ గారు జన్మించారు. ఈయనైతే యేసేపు మరియ లేక కుమారుడిగా యోహాను మనం చూస్తున్నాం. కాబట్టి ఆ సహోదరుడు, కాబట్టి ఆయన అంతవరకు కూడా క్రీస్తుని వెంబడించాడు. పద్మాస్థితిలో పరవాసి పరలోక దర్శనం సజీవుడిగా చూశాడు. చక్కని ప్రకటన కూడా మనకు లిఖింపజేశాడు. నిండు తాపుల దీవసందికి చేరుకున్నట్టు దీని వాక్యం అక్కడ అర్థమవుతుంది. దీని స్తోత్రకలం గాక. సో మనం కూడా ఎన్ని శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా సరే మనం కూడా మీరు అలసట పడేకు మీ ప్రాణంలో విసిగి ఉండినట్లు పాపాత్మలు తన వ్యతిరేకంగా చేసినటువంటి తిరస్కారమంతో ఓర్చుకొని యేసువలే ఉంటూ మనం కూడా ఆయన తలుచుకుంటూ ఓర్చుకుందాం. తద్వారా దేవుడి ఆశీర్వాద వాగ్దానం జీవితంలో స్వతంత్రించుకుందాం. ఈ లోకయాత్ర అయిన తర్వాత ఏ ఈతి బాధలు లేనటువంటి అంధకర్మలో కూడా పరలోకరాజ్యం చేరుకుందాం. ఆయనతో యోగాలు కూడా మనం అక్కడ జీవిస్తాం. రెండో మరణాన్ని మనం తప్పించుకున్నాం. హట్టి కృప ఉదయకాలం 30 రోజుల శిలువచార ప్రార్థనా కొడుకులో దేని వాక్యాన్ని శ్రద్ధగా ఉంటూ ప్రార్థన చేసుకున్నటువంటి సన్నిధిలో బిడ్డలు మనందరికీ అలా యూట్యూబ్లో వీక్షిస్తున్న వారు కూడా దేవుడు నిత్యం అనుగ్రహించి తన అక్కడ శ్రద్ధపరిచి ఆశ్రయించి రక్షించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.